మనము ఈరోజు జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. మనం ఫంక్షన్స్ అనే టాపిక్ వచ్చి జావాస్క్రిప్ట్లో ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఒక కోడ్ అనేది రాసాం అనుకోండి, ఆ కోడ్ రాసినప్పుడు మళ్ళీ మనము సేమ్ కోడ్ అనేది మనము ప్రాజెక్ట్లో వాడుకోవాలనుకుంటే జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకొని రాసుకునేసి మనం జస్ట్ అది కాల్ చేసుకుంటే చాలు. మళ్ళీ మనం ఆ కోడ్ అనేది రిపీట్గా రాసే అవసరం లేకుండా. సో ఇది మెయిన్ అడ్వాంటేజెస్ ఫంక్షన్స్ వల్ల. సో మనకి ఇప్పుడు ఫంక్షన్ సింటాక్స్ అనేది చూద్దాము. ఫంక్షన్ సింటాక్స్లో మనము ఫంక్షన్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాము ఫంక్షన్ క్రియేట్ చేసేదానికి. మళ్ళీ ఆ తర్వాత వచ్చి ఫంక్షన్ నేమ్ అనేది యూజ్ చేస్తాము. ఫంక్షన్ నేమ్ తర్వాత మనము పెరాంథసిస్ అనేది ఇస్తాము. ఆ పెరాంథసిస్ లోపల వేరియబుల్ పారామీటర్స్ అనేది పాస్ చేస్తాము. పారామీటర్స్ అన్న వేరియబుల్స్ అన్న సేమ్ మీనింగు. ఇన్ కేసు మనం కానీ పారామీటర్స్ కానీ పాస్ కానీ చేయకపోతే మనము ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తాము. ఆర్గ్యుమెంట్స్ అంటే నథింగ్ బట్ మనం వాల్యూస్ అనేది అసైన్ చేస్తాము వేరియబుల్స్కి. మనం జస్ట్ ఓన్లీ వాల్యూస్ కానీ పాస్ చేస్తే ఆ వాల్యూస్ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాము, వేరియబుల్స్ని పారామీటర్స్ అనేసి అంటాము. ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. మనం పైన ఏదైతే ఫంక్షన్ సింటాక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, సో దాన్ని ఇక్కడ లైన్ బై లైన్ అనేది చెప్పారు. ఈ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ విత్ ఏ ఫంక్షన్ కీవర్డ్. అంటే మన జావాస్క్రిప్ట్ ఫంక్షన్ అనే కీవర్డ్తో అనేది మనం మెన్షన్ చేస్తాము. ఆ తర్వాత మనం ఫంక్షన్ నేమ్ అనేది ఇస్తాము. ఆ తర్వాత పారాంథసిస్ అనేది ఇస్తాము. సో ఫంక్షన్ నేమ్స్ అనేది మనం డిఫైన్ చేసేటప్పుడు మనకి వేరియబుల్స్కి ఏదైతే రూల్స్ అనేది ఫాలో అయ్యామో సేమ్ రూల్స్ అనేది మనకి అప్లికబుల్ అవుతుంది ఫంక్షన్ నేమ్ అనేది డిఫైన్ చేయడానికి కూడా. ఆ తర్వాత పారాంథసిస్ అనేది మనము ఈ పారాంథసిస్ లోపల పారామీటర్స్ అనేది పాస్ చేస్తాము ఆల్వేస్. సో ఆ తర్వాత మనము ఈ కర్లీ బ్రేసెస్ అనేది వాడతాము, ఆ ఫ్లవర్ బ్రాకెట్స్. ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపలే మనం కోడ్ రాస్తాము, ఆ కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని టోటల్లీ మనం ఏమంటారంటే ఫంక్షన్ డెఫినిషన్ అంటాం దీన్ని. సో ఇది వచ్చి మనకి ఇక్కడ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేది, మనము కోడ్ ఎగ్జిక్యూషన్ బ్లాక్ ఇది. సో మనకి ఆల్వేస్ వచ్చి ఫంక్షన్ అనేది కాల్ చేయనప్పుడు మాత్రము మన వాల్యూస్ అనేది సెండ్ చేస్తాము. ఆ వాల్యూస్ని మనము ఆర్గ్యుమెంట్స్ అనేసి అంటాము. మనం వన్స్ ఫంక్షన్ అనేది రాసామనుకోండి, ఆ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి త్రీ టైప్స్ ఉంది. అంటే దాన్ని ఫంక్షన్ ఇన్నోవకేషన్ అంటారు. సో అంటే ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ కావాలంటే 3 మెథడ్స్ ఉన్నాయనేసి అన్నాను కదా. అది మనకి ఏదైనా ఈవెంట్ అనేది అక్కరైనప్పుడు మనం దాన్ని క్లిక్ చేస్తాము. సో కాల్ అనే ఫంక్షన్ తీసుకునేసి, సో ఇక్కడ మనము ఫంక్షన్ అనేది కాల్ చేయడము, ఇది వచ్చి ఫంక్షన్ అనేది ఈవెంట్ అనేది యూజ్ చేసుకునేసి డిస్ప్లే చేస్తాము. ఇది వచ్చి ఫంక్షన్ అనేది కాల్ చేస్తాము. ఇది వచ్చి ఆటోమేటిక్లీ కాల్ అయ్యే మెథడ్ ఉంది. సో దీని గురించి మనము యూ విల్ లర్న్ ఏ లాట్ మోర్ ఫంక్షన్ ఇన్నోవకేషన్ లేటర్ ఇన్ దిస్ ట్యూటోరియల్స్ అనేసి ఉంది. సో అప్పుడు మనకి దానికి ఫంక్షన్ కాలింగ్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. మనకి ఫంక్షన్లో రిటర్న్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. మనకి ఫంక్షన్లో ఈ రిటర్న్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనము ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, అప్పుడు ఎగ్జిక్యూట్ చేయనప్పుడు మనకి ఇక్కడ మనం ఏదైతే వాల్యూస్ అనేది పాస్ చేస్తామో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆ వాల్యూస్ అనేది మనకి ఫంక్షన్ డెఫినేషన్లో అసైన్ అవుతుంది. అసైన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కోడ్ ఎగ్జిక్యూషన్లో మనం ఏదైతే అది పర్ఫామ్ చేయాలి టాస్క్ అనేది ఉంటుంది కదా, సో ఆ పర్ఫార్మెన్స్ అనేది టాస్క్ చేస్తుంది. ఆ తర్వాత ఈ రిటర్న్లో ఇస్తుంది. సో ఆ రిటర్న్ అనేది మళ్ళీ ఏం చేస్తుందంటే మనకి మనం ఎక్కడైతే ఫంక్షన్ అనేది కాల్ చేసామో అక్కడికి వచ్చి అక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. మనకి ఆ రిటర్న్ తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉన్నా మనకి అది ఎగ్జిక్యూట్ కాదు. రిటర్న్ అనేది మనకి ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్స్లో ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ అవుతుంది. మనకి ఇక్కడ ఫంక్షన్ ఇన్నోవకేషన్లో ఇంకొక కాన్సెప్ట్ చెప్పారు. అది ఏమంటే మనకి ఇక్కడ ఇది ఉంది కదా 2 సెల్సియస్ అనేది, మనకి 2 సెల్సియస్ అనేది వచ్చి ఫంక్షన్ ఆబ్జెక్ట్ అంట. అదే మనము ఇక్కడ వాడతాం చూసావా 2 సెల్సియస్ అనేది, అది వచ్చి మనకి రిజల్ట్స్ కింద వస్తుంది. దాన్ని ఇక్కడ చెప్పుంటారు చూడండి, యూజింగ్ ది అబో ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ అబో ఎగ్జాంపుల్ నుంచి రెఫర్గా తీసుకొని చెప్తూ ఉన్నారు. 2 సెల్సియస్ అనేది రెఫర్ టు ది ఫంక్షన్ ఆబ్జెక్టు. మనకి ఇక్కడ ఉండే 2 సెల్సియస్ వచ్చి ఫంక్షన్ ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుంది. ఇక్కడ ఉండేది వచ్చి
మనకి రిజల్ట్స్కి రెఫర్ చేస్తుంది. ఇన్ కేస్ మనము ఈ పెరాంథసిస్ కానీ వాడకుండా కానీ ఆబ్జెక్ట్ కానీ ఇది రిజల్ట్స్కి కానీ వాడితే అప్పుడు మనకేమవుతుందంటే ఈ ఫంక్షన్ డెఫినేషన్ మొత్తం ప్రింట్ అవుతుంది అనేసి అన్నారు. దాన్ని కూడా నేను మళ్ళీ ఎగ్జాంపుల్ అనేది ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అనేది విజువల్ స్టూడియో అనేది యూస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు చూపిస్తాను దాని డిఫరెన్సు. మనము వేరియబుల్స్ అనేది రిటర్న్ వాల్యూని స్టోర్ చేసేదానికి వాడుతూ ఉంటాం ఫంక్షన్స్లో. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే మీరు వేరియబుల్ అనేది వాడకుండానే డైరెక్ట్గా ఈ రిటర్న్ వాల్యూ వస్తుంది కదా మనం కాల్ చేసినప్పుడు, సో దాన్ని ఏం చేస్తారు, దాన్నే వేరియబుల్ లాగా వాడండి అనేసి అన్నారు. ఇక్కడ ఏం చేసుకున్నారంటే ఒక ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నారు, దానికి మనం ఫంక్షన్ కాల్ అనేది అసైన్ చేశారు. సో ఈ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఫంక్షన్ డిక్లరేషన్కి వెళ్ళి ఆడ కోడ్ బ్లాక్లోకి వెళ్ళి ఫంక్షన్ అంటే అక్కడ ఏదైతే మనం కోడ్ ఇచ్చున్నామో దానికి అనుగుణంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్గా రిటర్న్ అనేది వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. దీనికి ఆ స్టోర్ అయింది వచ్చి ఎక్స్కి అసైన్ చేస్తుంది. సో మనము ఆ ఎక్స్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాము. ఈ ఎక్స్ని ప్రింట్ చేసేటప్పుడు దీన్ని ఇంకొక వేరియబుల్కి అనేది అసైన్ చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మనం అసలు ఈ లైనే వాడద్దండి, అంటే ఒక ఎక్స్ట్రా వేరియబుల్ అనేది తీసుకోవద్దండి, డైరెక్ట్గా ఫంక్షన్ కాల్నే మీరు ఇది వేరియబుల్ లాగా యూజ్ చేయండి అనేది ఇక్కడ చెప్పుండారు. ఆ కోడ్ను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ సింటెక్స్ అనేది చూద్దాము. అందుకోసం నేను ఇక్కడ ఫస్ట్ కమెంట్స్ అనేది రిమూవ్ చేసేస్తాను. సో ఇప్పుడు మనకి కలర్ బాగా కనపడుతుంది, దాన్ని చూద్దాం. ఇక్కడ ఫంక్షన్ సింటెక్స్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఫంక్షన్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాము, ఆ తర్వాత ఫంక్షన్ నేమ్ అనేది యూజ్ చేస్తాము, ఆ తర్వాత మనం ఎన్నైతే పారామీటర్స్ అనేది పాస్ చేయాలనుకుంటున్నామో అవి పెరాంథసిస్లలో ఇస్తాము. ఆ తర్వాత మనం ఏదైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం టాస్క్ అనేది దాన్ని ఇక్కడ రిటర్న్కి అనేది అసైన్ చేస్తాం. ఈ రిటర్న్ వచ్చి మనకు ఆల్వేస్ వచ్చి ఎగ్జిక్యూషన్ మాత్రం చేస్తాం, అంటే క్యాలిక్యులేషన్స్ పార్ట్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు దానికి రిలేటెడ్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకునేసి చెక్ చేద్దాం. దీన్ని ఇప్పుడు కమెంట్ చేస్తాను. సో ఇప్పుడు ఇది కమెంట్ అయింది. ఇక్కడ ఫంక్షన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అండ్ రిటర్న్ కీవర్డ్ యూజ్ కూడా చూద్దాము. సో దానికనేసి ఇక్కడ నేను ఈ కమెంట్ అనేది రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు Ctrl+S. ఇప్పుడు మనకి ఇక్కడ ఫంక్షన్ అనేది తీసుకున్నాను, సమ్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను, నేను 2 పారామీటర్స్ అనేది పాస్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని పాస్ చేశాను. ఇక్కడ రిటర్న్లో వచ్చి నేను A+B అనేసి ఇచ్చాను, రిటర్న్ స్పేస్ ఇచ్చి A+B అనేది ఇచ్చాను. ఇక్కడ నా మెయిన్ ఎయిమ్ ఏమంటే ఇక్కడ సమ్ చేయాలనుకుంటున్నాను. సో నేను అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ ఏం చేశానంటే ఆ సమ్ తర్వాత ఇక్కడ A, B తీసుకున్నాను కదా, ఆ టూ వేరియబుల్స్కి నేను ఏం చేశానంటే వాల్యూస్ అనేది అసైన్ చేశాను. ఫంక్షన్ ఇది వచ్చి ఫంక్షన్ కాల్ అంటారు. సో ఇక్కడ ఫంక్షన్ అనేది కాల్ చేశాను. సో ఇప్పుడు మనకి ఫంక్షన్ అనేది కాల్ చేసేటప్పుడు ఇక్కడ 5,5 ఉంది కదా, ఈ 5,5 ఎత్తుకొని పోయి మనకి ఇక్కడ సమ్లో ఇస్తుంది. సో ఈ సమ్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఈ సమ్ వచ్చి ఈ వాల్యూస్ని యాక్సెప్ట్ చేసి ఈ వాల్యూస్ వచ్చి ఇక్కడ లోపల స్టేట్మెంట్కి పంపిస్తుంది, కోడ్ క్యాలిక్యులేషన్ పార్ట్కి. ఇక్కడ ఇది క్యాలిక్యులేట్ చేసి ఆ ఫైనల్ వాల్యూని మనకి రిటర్న్కి సెండ్ చేస్తుంది. ఆ రిటర్న్కి సెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రిటర్న్ అనేది ఏం చేస్తుంది, ఈ కోడ్లో నుంచి మనకి బయట వచ్చేసి ఇక్కడ మనం ఎక్కడైతే ఫంక్షన్ అనేది కాల్ చేసాం ఆ ఫంక్షన్ కాల్కి ఇచ్చేస్తుంది. ఈ ఫంక్షన్ కాల్ అనేది ఒక వేరియబుల్ కలిగి ఉంటుంది, ఆ వేరియబుల్ అనేది ఆ వాల్యూని మనకి స్టోర్ చేసుకుంటుంది. సో ఫైనల్గా మనం ఆ వేరియబుల్ అనేది యూస్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు మనం అవుట్పుట్ అనేది చూద్దాము. ఇప్పుడు ఇక్కడ గో టు లైవ్. సో ఇక్కడ ABC HTML ఉంది, దాన్ని క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ 10 అనేది వచ్చింది. సో మనం ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది దీన్ని రిమూవ్ చేద్దాం. Ctrl+X, Ctrl+S. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమీ లేదు. సో దాన్ని ఇక్కడ ఇచ్చేస్తాను. Ctrl+Z. ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఎక్కువగా కట్ చేసేసాను. Ctrl+X, Ctrl+V. దాన్ని ఒకసారి చూద్దాము. మనం రిటర్న్ తర్వాత ఏదైనా రాస్తే ఏమైనా వస్తుందా లేదా అని చెక్ చేద్దాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనము ఆ రిటర్న్ ఇచ్చాం కదా, డైరెక్ట్గా మనకి రిటర్న్ అనేది డిస్ప్లే చేస్తుందా లేదా చెక్ చేద్దాము. సో దీన్ని కట్ చేసేద్దాం. అలర్ట్ అనేది మనకు అవుట్పుట్ అనేది వస్తుందా లేదా చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను. జస్ట్ మనకి రిటర్న్ అనేది ఎటువంటి అవుట్పుట్ స్టేట్మెంట్ అనేది అది రాయదు. మనం ఏదైనా యూజ్ చేయాలి అంటే అవుట్పుట్ ఫంక్షన్స్ అనేది అలర్ట్ లేదా ఈ విధంగా మనం యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి అలర్ట్ అనేది ఇస్తే వర్క్ అవుతుందో లేదో చూద్దాము. సో
సో మనకి ఇక్కడ అలర్ట్ అనేది కూడా అంటే అది ఎటువంటి ఎక్స్ట్రా ఫంక్షన్స్ని కూడా అలో చేయదు. సో జస్ట్ అనేది రిటర్న్ అనేది క్యాలిక్యులేట్ చేసి దాంట్లో వాల్యూ అనేది తీసుకుంటుంది. సో అది ఎటువంటి ఫంక్షన్ అనేది చేయదు. అది అంటే మనకి కోడ్ అనేది ఇక్కడ ప్రింట్ కాకుండా మనకి బయట సైడ్ ప్రింట్ అయ్యేలాగానే చూస్తుంది. సో ఆ తర్వాత ఇంకోటి ఏం చేస్తుందంటే ఇది మనకి ఈ రిటర్న్ తర్వాత ఏదైనా స్టేట్మెంట్ రాస్తే మనకు అది ఎగ్జిక్యూట్ కాదు. సో దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ దీన్ని కమెంట్ చేద్దాం కొద్దిసేపు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ లొకేషన్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు కంట్రోల్ చేస్తా. సో ఇక్కడ నాకు ఇప్పుడు లొకేషన్ అనేసి ఇక్కడ వస్తుంది కదా. సో ఇదే స్టేట్మెంట్ ఇక్కడ వర్క్ అవుతుంది కదా, దాన్ని ఇక్కడ కట్ చేస్తాను కంట్రోల్ ఎక్స్. సో ఇక్కడ రిటర్న్ తర్వాత రాశాను. ఇప్పుడు కంట్రోల్ ఎస్. సో మనకి ఇప్పుడు ఆ లొకేషన్ అనేది ఎగిరిపోయింది. అంటే రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత అది ఎటువంటి స్టేట్మెంట్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు మనకి కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి. సో అదే రిటర్న్ ముందుగానే రాస్తే మాత్రం మనకి ఏమున్నా కానీ అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. సో మనకి రిటర్న్ తర్వాత మనం ఏ స్టేట్మెంట్ రాసినా మనకి అది వర్క్ కావట్లేదు. సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేద్దాము. ఇక్కడ అలర్ట్ ఉంది కదా. సో ఈ అలర్ట్ యూజ్ చేయమంటే ఇక్కడ మనకి రిటర్న్ చేసిన కదా రిటర్న్ వేరియబుల్, ఆ రిటర్న్ వాల్యూ అనేది ఇక్కడ ఈ ఎక్స్ వేరియబుల్లో వస్తుంది. సో మనం ఒక అవుట్పుట్ ఫంక్షన్ అనేది తీసుకునేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇప్పుడు కంట్రోల్ ఎస్. సో మనకి ఇప్పుడు 10 వస్తుంది. సో ఈ విధంగా మనము రిటర్న్ అనేది జస్ట్ మనకి అది వాల్యూ రైట్ చేసే దానికి మాత్రం వాడతాము. ఇక్కడ మనకి ఆపరేటర్ ఇక్కడ పారాంథసిస్ ఆపరేటర్ అనేది మన ఫంక్షన్ కాల్లో యూజ్ చేయకపోతే ఏమవుతుంది, ఒకవేళ యూజ్ చేస్తే ఏమవుతుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనకి ఇక్కడ సమ్ అనేది ఉంది కదా, అది ఫంక్షన్ ఆబ్జెక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే సమ్ ఆ తర్వాత వాల్యూస్ అనేది పాస్ చేస్తున్నాం కదా, ఇది మనకి ఫంక్షన్ వాల్యూ అనేది అవుతుంది. ఇది ఇక్కడ సమ్ వచ్చి నేను తప్పు చెప్పాను, దాన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ సమ్ వచ్చి మనకి ఫంక్షన్ ఆబ్జెక్ట్ అనేది అవుతుంది, మన ఫంక్షన్ ఆబ్జెక్ట్ అనేది అవుతుంది ఈ సమ్ అనేది. అదే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మన వాల్యూస్ అనేది పాస్ చేసాము, అది వచ్చి మనకి ఫంక్షన్ రిజల్ట్స్ అవుతుంది. మనము ఇక్కడ పారాంథసిస్ అనేది యూజ్ చేస్తున్నాం, వాల్యూస్ అనేది మనం పాస్ చేస్తున్నాము, మనకి అవుట్పుట్ అనేది వచ్చి ఇప్పుడు మనం చెక్ చేద్దాము. మనకి ఇప్పుడు 10 అనేది వచ్చింది. ఇన్ కేస్ నేను ఇక్కడ పారాంథసిస్ అనేది రిమూవ్ చేసేస్తాను. సో ఇప్పుడు సేవ్ చేద్దాము. మనకి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. మన ఫంక్షన్ డెఫినేషన్లో ఏదైతే ఫంక్షన్ డిక్లేర్ చేసామో, సో ఆ కోడ్ మొత్తం మనకి ఆ ఫంక్షన్ కోడ్ మొత్తం వచ్చేస్తుంది, దాన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు. ఇన్ కేస్ మనము ఫంక్షన్ వాల్యూస్ పాస్ చేయలేదనుకోండి, అప్పుడు ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ వాల్యూస్ అనేది రిమూవ్ చేస్తాను, జస్ట్ ఎంటీ వాల్యూస్ ఇస్తాను, ఒక స్పేస్ మళ్ళీ ఇంకొక స్పేస్, కంట్రోల్ ఎస్. సో మనకి అది ఎర్రర్ చూపించేస్తుంది. సో ఇక్కడ ఎంటీగా పాస్ చేద్దాము, కంట్రోల్ ఎస్, రిఫ్రెష్. ఇప్పుడు మనం ఏ వాల్యూస్ పాస్ చేయలేదు కాబట్టి నాన్ అనేసి వచ్చింది. ఈ విధంగా మనము ఫంక్షన్కి పారాంథసిస్ కానీ వాడకపోతే మనకి ఆ ఫంక్షన్ డెఫినేషన్ మొత్తం వచ్చేస్తుంది. సో మనము మస్ట్ అండ్ షుడ్గా పారాంథసిస్ వాడాల్సిందే. ఇక్కడ మనము ఫంక్షన్ అనేది కాల్ చేస్తాం కదా, దాన్ని అసైన్ చేసేదానికి ఒక వేరియబుల్ అనేది యూజ్ చేస్తున్నాము. మీరు అలా కాదు, డైరెక్ట్గా మనము ఫంక్షన్ అనేది వేరియబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అదేమంటే ఇప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ టు సమ్ అనేది తీసుకున్నాను, ఈ సమ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను, ఆ ఫంక్షన్ నేమ్ దానికి ఎక్స్ అనేది అసైన్ చేస్తున్నాను. సో మనం అలా కాకుండా దీన్నే డైరెక్ట్గా కూడా వాడచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనము రిఫ్రెష్ చేద్దాము. మనకి ఇప్పుడు ఇక్కడ వెళ్ళే రిజల్ట్స్ చూద్దాము. సో మనకి రిజల్ట్స్ 10 వచ్చింది కదా, సేమ్ రిజల్ట్స్ అనేది మనకు వస్తుందా లేదా అని చెక్ చేద్దాము. ఈ అలర్ట్ అనేది తీసేస్తాను. సో ఇక్కడ మనం దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాము. నేను ఏం చేస్తున్నానంటే ఒక టెక్స్ట్ అనేది తీసుకుంటాను, టెక్స్ట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ అని తీసుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ మనం ఫంక్షన్ అనేది కాల్ చేసాం కదా, సో ఆ ఫంక్షన్ కాల్ తీసుకుందాము. సమ్ 5,5 పారాంథసిస్ స్టేట్మెంట్ ఎండ్. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం సమ్ 5,5
ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే ఒక టెక్స్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాము. ఈ వేరియబుల్కి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అనేసి అసైన్ చేసాము ఒక స్ట్రింగ్ లాగా. సో దాంట్లోనే ఫంక్షన్ కాల్ అనేది చేసాము, దీన్ని ఒక వేరియబుల్ లాగా యూజ్ చేసుకునేసి. ఇప్పుడు నేను టెక్స్ట్ అనేది ప్రింట్ చేస్తాను, అలర్ట్ టెక్స్ట్. సో ఇప్పుడు మనం చూద్దాము, ఇప్పుడు రిఫ్రెష్ చేసి మనకి ఏమొస్తుంది ఆన్సరు. సో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 10 అనేసి వచ్చింది. సో ఇక్కడ మనము కన్కాటినేషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. ఈ విధంగా మనం ఫంక్షన్ కాల్ని ఒక వేరియబుల్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనేసి చెప్పారు.